మేము మా యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు హైదరాబాద్కి రావడం జరిగింది. కానీ ఎక్కడికక్కడ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు మా వివోఏలకు కనీస వేతనం ఇస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాకు సంబంధించిన బడ్జెట్ పెట్టకపోవడంతో మేము హైదరాబాద్కి రావడం జరిగింది. జిల్లాలో ఎక్కడికక్కడ ఉద్యోగ భద్రత లేదు, మమ్మల్ని ఉద్యోగస్తులుగా గుర్తించండి, మాకు ఈరోజు బీమా సౌకర్యం లేదు. అనేక మంది రోడ్డు ప్రమాదాలకు గురై ప్రమాదవశత్తు మరణిస్తూ ఉన్నారు. కాబట్టి కనీసం మాకు ఒక ప్రమాద బీమా సౌకర్యం లేదు, ఆరోగ్య బీమా సౌకర్యం లేదు. ఈరోజు కనీసం ఒక సెర్ఫ్ నుంచి ఐడి కార్డు అడుగుతా ఉన్నాం, ఐడి కార్డు కూడా ఈరోజు ఇవ్వలేనటువంటి దారుణమైన స్థితిలో ఈరోజు వివోఏలం పనిచేస్తూ ఉన్నాం. నిత్యం ఆన్లైన్లో పనులతోటి ఈరోజు రకరకాల యాప్లు తీసుకొచ్చి కనీస సౌకర్యం ఒక మొబైల్ నెట్ సౌకర్యం కూడా ఇవ్వకుండా మీరు ఖచ్చితంగా యాప్ల పని చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానికి మళ్ళీ గ్రేడింగ్ పెట్టి నెట్ సౌకర్యం ఇవ్వవు, నువ్వు ఫోన్ ఇవ్వవు, ఏది లేకుండా మళ్ళీ గ్రేడింగ్ పెట్టి ఇచ్చే 5,000 రూపాయల వేతనం కూడా ఈరోజు వివోఏలకు అందకుండా చేస్తూ ఉంది. కాబట్టి మాకు తప్పకుండా మాకు కనీస వేతనం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఇన్సూరెన్స్ సౌకర్యం ఇవ్వాలి, అట్లాగే వివోఏలకు ట్యాబ్ నెట్ సౌకర్యం ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంతటితో ఈ పోరాటం ఆగదు. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తాం. అవసరమైతే సమ్మెకు కూడా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం.